ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా ద్వారా ఒక పెద్ద మొగుడులాగా తయారైన ఆయన నాగబాబు. పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీని నిలదీస్తూ ఆయన ఏకంగా ఒక ఇది కూడా నడిపేవారు. నా ఇష్టం లాంటి యూట్యూబ్లు, అట్లాగే సెటారికల్ ఇష్యూస్ చాలా స్ట్రాంగ్గా వెళ్తూ ఉండేవాళ్ళు నాగబాబు. ఆ తర్వాత కాలంలో నాగబాబు ఇటు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు తర్వాతన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏకుమేకై రోజు గుణపాలు దించుతూ ఉంటుంటారు. స్ట్రాంగ్గా కౌంటర్ చేయడంలో నాగబాబుకు మించిన వాళ్ళు లేరు. ఇన్నాళ్ల తర్వాత నాగబాబు ఒక ట్వీటు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి చేశారు. వేర్ దేర్ ఈజ్ యాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్ అన్నటువంటిది. ఎక్కడైతే చర్య ఉంటుందో అక్కడ ప్రతిచర్య ఉంటుంది అన్నటువంటి. ఏదైతే తెలుగుదేశం పార్టీ పొత్తుల వ్యవహారం ఫైనల్గా తేల్చకుండా 2 సీట్లని అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లని అనౌన్స్ చేసినటువంటి అంశాన్ని ఉద్దేశించి మెన్షన్ చేసినటువంటిది. అయితే ఇది ఎటువైపుకి వెళ్తుంది అంటే ఆయన సెటైర్స్ బిగిన్ చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాకపోతే పొత్తు కొనసాగుతుంది అని పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి నేపథ్యంలో నాగబాబు జస్ట్ తెలుగుదేశానికి మీరు మమ్మల్ని కెలక్కండి అని చెప్పినట్ట ఏంటనేది చూడాలి.